తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. జనరల్గా అండి ఏదైనా మనం అనుకున్న పని కలిసి రానప్పుడు టైం బాగాలేదు, ఏది కలిసి రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. నిజంగానే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాము, కొన్ని అసలు ఏవి ఎప్పటికీ కలిసి రావు, వాళ్ళ జీవితాంతం కూడా ఎప్పుడు ఏదో ఒక హర్డిల్ వస్తూ ఉంటుంది. అది మన మైండ్లో ఉందా, నిజంగానే టైం కలిసి రాకపోవడం అంటూ ఉంటుందా? అవి దృష్టిలో పట్టుకొని సరే చిన్న చిన్న పనులు అంటే యాక్సెప్టెడ్, పెళ్ళిళ్ళు లేదంటే పిల్లలు లేదంటే ఉద్యోగం, ఇవన్నీ లైఫ్కి సంబంధించిన విషయాలు కదా. కొంచెం టైం మనకి ఎలా ఉంది చూసుకొని అడుగులేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అంటే ఈ ప్రశ్న ఎలా ఉందంటే నమ్మకం మూఢనమ్మకానికి ఒక థిన్ లైన్ ఉంటుంది అన్నట్టుగా ఉంది. మీరు అన్నది కూడా కరెక్టేనండి. ఎందుకంటే కొంతమంది చక్కగా పెళ్లి చేసుకొని భార్య భర్త పిల్లలు చిన్న చిన్నగా ఉంటాయి, నిదానంగా వాళ్ళని చదివించుకుంటూ ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యి మంచి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారండి. సేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, గొడవలు వచ్చేస్తాయి, డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి, డైవర్స్లు అయిపోతాయి, లేదంటే సింగిల్ చైల్డ్, సింగిల్ మామ్, సింగిల్ ఇదంతా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రాబ్లం. కొంతమంది ఇంకొక ముందుకెళ్ళి మళ్ళీ రెండో పెళ్ళి, అది బ్రేకప్. ఇది ఒక కేటగిరీ. కొంతమంది బాగా ధనంగా ఉంటారు, రిచ్లో ఉంటారు అనమాట. నేను బాగా తల్లిదండ్రుల దగ్గర మంచిగా పెరిగాను, పెళ్ళయ్యాను, ఇలా రివర్స్ అయిపోయింది. ఇలా రకరకాలు ఉంటాయండి. ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కర్మ గురించి చెప్పుకోవాలండి. కర్మ, మనం ఈ భూమి మీదకి వచ్చింది కర్మని అనుభవించడానికి. జ్యోతిష శాస్త్రంలో మేము చూసేది కూడా సోల్ జర్నీ, కార్మిక్ చార్ట్ అంటారు దాన్ని, జన్మ కొండలి అంటారు, జన్మించిన కొండలి అంటారు. ఇందులో ఏం చూస్తుంటే వాళ్ళ కర్మ ఎలా ఉందో చూస్తాం అనమాట. తల్లిదండ్రులు ఎవరికి పుట్టారు, ఏ ధనంగా ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పెళ్ళి ఎలా ఉంటుంది, పెళ్లిలో బ్రేకప్స్ ఉంటాయా, సింగిల్ పెళ్ళ, 2 పెళ్ళ, 3 పెళ్ళ, కొంతమంది 4 పెళ్ళిళ్ళు చేసుకుని అందరితో హ్యాపీగా ఉంటారు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక్కళ్ళు మేనేజ్ చేసలేకపోతూ ఉంటారు అనమాట. తర్వాత పిల్లల సంతానం ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంటారు, ధర్మార్థ కామ మోక్షాలు సాధించేటప్పుడు వీళ్ళకి ప్రొఫెషనల్ ఎలా ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీఫిక్స్డ్ కదండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీఫిక్స్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీఫిక్స్డ్ అండి. ఎగ్జిట్ ఈజ్ ఆల్సో ప్రీఫిక్స్డ్. ఎంత ప్రిసైజ్ నాలెడ్జ్ సైన్స్ ఎక్కడ లేదేమో. మొన్న ఇలానే ఒక డిబేట్లో ఎవరో అంటూ ఉన్నారు, అంటే ఒక మనిషి చనిపోతారు, నన్ను అడుగుతున్నారు, ఏమంటే మీరు ఆస్ట్రాలజర్ కదా, ఒక మనిషి చనిపోతారు చెప్పొచ్చున్నారు. చెప్తారా ఎలా చనిపోతారంటే చాలా సింపుల్, ఎప్పుడైతే హార్ట్ ఆగిపోయిందో అప్పుడు చనిపోతారు. దానికి మళ్ళీ ఆస్ట్రాలజీ ఎందుకు అవసరమా? కామన్ థింకింగ్ కదా. బట్ అది ఉంది, మెన్షన్ చేశారు, అది గోప్యం చెప్పకూడదు. దెర్ ఆర్ సర్టెన్ వేస్ టు ఫైండ్ ఇట్. వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు, ఇట్స్ నాట్ డెఫినెట్, దెర్ ఈస్ నో డెఫినెట్, ఇట్స్ అ ఇండికేషన్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ద డివైన్ పవర్, వీ నీడ్ టు సరెండర్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద మనకున్న సంకల్పం. కొన్నిసార్లు ఎక్స్పాండ్ అవుతాం, కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎనీథింగ్ అండి, ఎనీథింగ్ ఆ యొక్క శక్తి మనిషికి దేవుడు ఇచ్చాడండి. సంకల్ప బలం, విల్ పవర్, తర్వాత ఎట్లాంటి దాన్ని సాధించుకునే ఒకే ఒక్క శక్తి. జంతువులకి మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ ఒక్క పవర్ అండి. దాన్ని మనకు ఆత్మబలం అంటారు. దీంతో దేనైనా సాధించుకోవచ్చు. సంకల్ప బలం అంటారు, దేనైనా సాధించుకోవచ్చు. ఒక పోర్షన్ పెట్టేశారు. అందుకని జ్యోతిష శాస్త్రం కొంతమంది చెప్తారంటే ఇట్ గివ్స్ ఇన్ ఇండికేట్, నాట్ డెఫినెట్. డెఫినెట్ అనే మాట ఎక్కడ ఏ సైన్స్లో లేదండి. ఫ్లైట్లు కూలిపోవట్లేదా? సో మనం ఎంత క్వాలిటీ పారామీటర్ చేసినా కలిసి రావట్లేదా? సో వెళ్ళిన ప్రతి పేషెంట్ బాగా వస్తున్నాడా చెప్పండి. మనం ఎవరో హాస్పిటల్ చూశాను, లాస్ట్ 10 years నుంచి 10 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమంది పేషెంట్లు కాపాడిన హాస్పిటల్ పెద్ద బోర్డు పెట్టుకున్నారు. ఆ పక్కన వేరే వాళ్ళు ఉండి ఫ్రంట్లో ఈ బోర్డు పెట్టారు, ఎన్నో సేవలు ఈ హాస్పిటల్ నుంచి బయటికి పోయిన కూడా పెట్టాలి కదా, ఉంటారు కదా, పోకుండా అంటారు కదా. సో దెర్ ఈజ్ ఏ వే టు డూ దట్. మనం ఇప్పుడు కనుక చూసుకుంటే కమ్ టు ద పాయింట్, ఏమనుకుంటే కర్మ కొన్ని మనం ఎప్పటికీ మార్చలేము. యూ మస్ట్ ప్రాసెస్ దట్. వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మన తల్లిదండ్రులు మనం మార్చుకోలేం, మన హైట్ మనం మార్చుకోలేం, తర్వాత మనకున్న చదువు క్వాలిఫికేషన్ యావరేజ్ చదువు ఇంక ముందుకే వస్తాడు, అయిపోయింది. అట్లానే జన్మ జాతకంలో చాలా దోషాలు ఉంటే అవి మస్ట్ గో విత్ దట్ వన్. అది మార్చలేము మనం, మన డెత్ మన చేతిలో లేదు. కొన్ని ఎప్పుడు మనం చాలా మందిని కలుస్తూ ఉంటామండి, మనకు తెలియదు. దిస్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అండి. మన బస్సులో కూర్చుంటాం, ఇది మన హ్యాండ్లో లేదు కదా అది. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండి. సో అక్కడ మనకి చాలా శక్తులు ఉంటాయి. పంచభూతాలు అంటారు, అష్టదిక్పాలకులు అంటారు, నవగ్రహాలు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అండి. దే విల్ మేక్ అస్ ప్రాస్పరిటీగా చేయొచ్చు, దే విల్ డిస్టర్బ్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనల్ని టైం స్టార్ట్ చేసేవాళ్ళు. అందుకని మన దినచర్య, పెద్దవాళ్ళని నమ్మటం,
దైవాన్ని నమ్మటం, మన లైఫ్ స్టైల్, మన ఎడ్యుకేషన్, మనకి ఎందుకు చదివిస్తారు ఇవన్నీ తెలుసుకోవటం గురించే కదా చదివించేది. ఇదంతా మనకి అగైన్ అది మళ్ళీ కర్మను బట్టే ఉంటుంది. మంచి పేరెంట్స్ని పుట్టి మంచి గురువులు తిరిగితే లైఫ్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. బట్ నువ్వు ఏ పేరెంట్స్ పుట్టి సరిగ్గా స్కూల్కి చదివిపోతే, మన స్కూల్లో అంతా చిన్నప్పుడే కదా చదువుకోవాల్సింది. వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద వే వీ గెట్ స్టడీ కదా. ఫస్ట్ 10 years మనం రాంగ్ స్కూల్లో పడి రాంగ్ ప్లేస్లో ఉండి ఇంకేం ఉంటుంది లైఫ్. అగైన్ అది కర్మ, మనకి పూర్వజన్మలో ఉన్న కర్మ. బట్ ఈ జన్మలో అది మనకేమంటారంటే సంచిత కర్మ అంటారు. ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు మనం చేసే పనులు. నేను ఉదయాన్నే లెగవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేయొచ్చు, చక్కగా చదువుకోవచ్చు, పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర కూర్చొని గౌరవంగా నేర్చుకోవచ్చు, సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక బాధ్యత తీసుకొని సమాజంలో ఉన్నతంగా అందరికి మంచి చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా అన్నా కానీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఇదంతా నా చేతిలో ఉంది కదా, ఇది నేను చేసుకోవాలి. దాన్ని నేను క్లీన్ చేసుకోలేను, బట్ దీన్ని నేను చేసుకోవచ్చు కదా. రెండోది మీరు అడిగిన విధంగా టైం గుడ్ టైం అంటారు. ఖచ్చితంగా టైం మ్యాటర్స్ ఎవ్రీథింగ్. ఈ టయాన్ని మనం ఏమంటారంటే కాళ్ళు అంటాం, ఇంగ్లీష్లో కాలం అంటాం, తెలుగులో కాలం అంటారు, కాళ్ళు అంటారు. దీన్ని మహాకాళ్ళు అంటారు. ఈ టయాన్నే మనం దేవుడిగా పూజిస్తాం. మహాకాళ్ళు అని చెప్తారు అనమాట. అందుకంటే టైం ఎవ్రీథింగ్ కిల్స్, టైం ఎవ్రీథింగ్ గివ్స్ దిస్ అ కాల్. ఈ కాలాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎప్పుడు ఏ పని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆ టయానికి స్పెసిఫిక్ టైంలో కొన్ని పనులు చేస్తే మనకి ఈజీగా సక్సెస్ వస్తుంది. సరిగా చేయకపోతే రాదు. ఒక ఎగ్జాంపుల్, అదంతా హయ్యర్ లెవెల్. రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటే 2 days బ్యాక్ కాల్ వచ్చింది అమెరికా నుంచి. వాళ్ళు నైట్ మెసేజ్ పెడతారు, వాళ్ళకి డే టైం కాబట్టి మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాను. పర్టికులర్గా నాకు యూఎస్ నుంచి ఫారిన్ నుంచి కాల్స్ వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అయిపోతాను నేను, వేరే ఎక్కడ కాల్స్ వచ్చినా కానీ. ఎందుకంటే పాపం వాళ్ళు ఎలోన్ ఉంటారండి ఫారిన్లో, ఎక్కడో పేరెంట్స్ అంతా ఇక్కడ ఉంటారు. వీళ్ళు పేరెంట్స్ అనుకుంటారు మా అబ్బాయి వాళ్ళు బాగున్నారు అనుకుంటారు. వాళ్ళు పడే కష్టాలు ఇలా తెలవదు, వీళ్ళు పడే కష్టాలు వాళ్ళకి తెలవదు. మధ్యలో అలాంటి ఆశలు తెలుస్తుంటాయి. ఇద్దరు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అయ్యాను. ఏమండి నేను చాలా కష్టపడుతున్నాను, ఇప్పుడు అంతా ట్రంప్ వీసాలు ఉన్న వాళ్ళు జాబులు పడడం జరుగుతుంది, చాలా కష్టపడుతున్నానండి. నేను బాగా హైలీ ఎడ్యుకేటెడ్, ప్రతి జాబ్ ఎన్ని ఇంటర్వ్యూలు వచ్చినా పోయింది, నేను డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. రెండోది, కష్టపడితే ఒక జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నాకు ఇంతవరకు ఏమి ప్రాజెక్ట్ ఎలకేట్ చేయలేదు. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ లేకపోతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది జాబ్ అన్నట్లే. పెద్ద ప్రాజెక్ట్ వేస్తే ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, 2 years 3 years ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు హ్యాపీగా జాబ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయి మళ్ళీ క్లయింట్ వచ్చేవారు వీళ్ళు ఊరగా ఉన్నట్టు. ఈలో వీళ్ళు ఏం చేస్తారు, బెంచ్ మీద అంటారు, 3 months వెయిటింగ్. మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే కంటిన్యూ, అదర్వైజ్ బాయ్. ఇది ఐటీలో జరిగే విధానం. పాపం వీళ్ళకి జాబ్ వచ్చింది, ఇంకా ప్రాజెక్ట్లో పెట్టలేదు, ఇన్సెక్యూరిటీ. అసలు ఉంటుందా పోతుందా, ఇంకా ఆ ఒక్క నెగిటివ్ థాట్ నుంచి నాకు పెళ్ళి అవుతుందా అవుదా, లైఫ్ మంచిదా ఉంటుందా, ఇంకన్నీ ఒకటి ఎమోషన్ డాట్స్ పోతుంటుంది. ఇది టైం బాగా పోవటం అంటే ఇదే. ఎక్కడో ఫారిన్లో ఉంది, అది క్లైమేట్ కాని క్లైమేట్, ఓకే, భాష కాని భాష, చక్కగా మంచి చెడు బాగలేనప్పుడు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత జాబ్ ఏదో కష్టపడితే వచ్చింది, అసలు ఇక్కడ ఉండమా, ట్రంప్ తరివేస్తాడా, అసలు ఏంటి, ఇంత ఒకదానికొకటి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను వెంటనే చూసేసి చెప్పాను, జాతకం బాగుంది, టెన్షన్ పడిన అవసరం లేదు, ఓకే, మంచి జాతకం. ఇప్పుడు ఇది కాకపోతే యూఎస్ కాకపోతే ఇంకొక కంట్రీ, బట్ యు ఆర్ సేఫ్ గార్డెడ్. నెంబర్ 2, రైట్ నౌ సిచ్యువేషన్ మీకు ఇదిగా ఉంది. దీనికి కారణం అగైన్ గురువు మీకు May 14th మారబోతున్నాడు. ఫస్ట్. నెంబర్ 2, వర్షఫలం యావరేజ్గా ఉంది, దాన్ని కేర్ఫుల్గా ఉండాలి. దశాభుక్తి ఈ ప్రకారంగా ఉంది. 3 ఇంపార్టెంట్. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకోవాలంటే ఫస్ట్ దశాభుక్తి చూసుకోవాలి కంపల్సరీ. ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, ఇది మనకి 50% మన లైఫ్లో సేఫ్ గార్డ్ ఇది. ఎందుకంటే కొంతమందికి ఏళ్ళు నడుస్తుంటుంది ఇద్దరికి, ఒకరికి దశాభుక్తి బాగుండదు, ఒకళ్ళకి బాగుంటుంది. ఈ బాగలేని అతనికి ఏళ్ళు నడిచిన విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తుంది, ఇతనికి ఇబ్బంది పెడుతుంది. ఎంతంటే ఓకే, అతనికి జాబ్ పోయి అన్ని పోయి ఆల్మోస్ట్ రోడ్డుని పడిపోతారు, అప్పులు చేసేసుకుంటారు. వీళ్ళకి ఉన్న జాబ్లో గ్రోత్ ఉండదు, ఒకే జాబ్ ఉంటుంది ఏదో ఒకటి, ఇలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని దశాభుక్తి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మన జ్యోతిష శాస్త్రం దగ్గరికి రాగానే ఫస్ట్ చూసే దశ ఏమి, భుక్తి ఏమి. రెండోది గోచారం. మనం ఏదైతే రాశి ఫలాలు, వర్ష ఫలాలు చెప్పుకుంటూ ఉన్నామో వీటిలో ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఇవి టైం టు టైం చూసుకుంటూ ఉండాలి. దాని అనుగుణంగా మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ మూవ్ అవ్వాలి. తర్వాత వర్షఫలం అని చెప్పేసి ఎక్కువగా మనకి ఇక్కడ వాడరు ఈ కాన్సెప్ట్ని. నేను బెంగళూరులో అక్కడ నేర్చుకున్నాను కాబట్టి జ్యోతిషం, అక్కడ చాలా పాపం నార్త్లో చాలా మంది ఎక్కువ వాడతారు దీన్ని. ఈ హోల్ ఇయర్ అంటే ఇయర్ మనకి ఉగాది ఫలాలు ఎక్కువగా పట్టుకుంటాము, బట్ అక్కడ వాళ్ళే ఉగాది ఫలాలతో పాటు
వర్షఫలం అంటే ఇండివిజువల్గా వాళ్ళు పుట్టిన డేట్ నుంచి మళ్ళా వచ్చే డేట్ వరకు సూర్యుని యొక్క మూమెంట్ని బట్టి వర్షఫలం అని ఉంటుంది. ఇది బాగా వాడతారు. నీకు ఇది కూడా చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంటే ఈ మూడింటిని అలైన్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ప్రిడిక్షన్ వస్తుంది. నేను ఏం చేశాను, దశాభుక్తి ప్రకారం 1 year వరకు జాబ్లో ప్రెషర్ ఉంటుంది, మీకు జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. గోచారం ప్రకారము May 14 తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంకొకటి నేనేం చెప్పానంటే ఈ వర్షఫలం ప్రకారం ఒక 2 months మీకు బాగుండదు ఈ ఆస్పెక్ట్లో. ఇలా అన్ని టైం లైన్స్ ప్రకారం ఇచ్చేస్తాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, సెకండ్, థర్డ్ ఎలా ఉంటుంది, దానికి ఎలా ఉండబోతుందో మొత్తం ఇచ్చాను. దీనికి నమ్మటం ఎలా, నేను చెప్పినట్టే నమ్మరు కదండి, జనాలు నమ్ముతారా ఏంటి? దానికి ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళకి ఏం చెప్పకుండా ముందుగానే చెప్పేస్తాను, యూ కాల్డ్ మీ సో రీజన్ రైట్ నౌ, ఇది మీకు ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇస్తారు, ఏం మాట్లాడరు. దే ఎక్స్పెక్ట్ మీ టు టెల్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. దట్ యాక్చువల్గా నిజమైన జ్యోతిషులు చెప్పాల్సింది అదే. అవునండి, చెప్పకుండానే చెప్పాలి కదా, అంతే కదా, ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంతే కదా. నేను అందుకని ఫస్ట్ 15-20 minutes ఎవరిని మాట్లాడి, ఇంతకు ముందు నేను అసలు ఏం మాట్లాడించేవాడిని కాదు. అండ్ ఇదే తీసేసుకొని వెళ్ళిపో. కాకపోతే ఏమవుతుందంటే ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి. ఎంత మనం చెప్పినా వాళ్ళది బయటకు రానంత వరకు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అందుకని ఫస్ట్ 20-15 minutes నీకు ఇది హైయర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ రాజయోగాలు, ఈ ధనయోగాలు ఇవన్నీ ఉంటే వాళ్ళకి అర్థం కాదు. ఫ్యూచర్ ఎవరు చూస్తారు, ఇప్పుడు మేము బర్నింగ్లో ఉంటే అన్నట్లు అనుకుంటాను. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే, రైట్ నో యు ఆర్ ఫేసింగ్ దీస్ సిచ్యువేషన్స్, రైట్ నో వై యూ కాల్డ్ మీ అని కూడా నేను స్పెసిఫిక్గా చెప్తాను. మీరు నాకు కాల్ చేసిన రీజన్ ఇది దీనిసరిగా. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతూ అవునండి, నా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, ఈ కంపెనీ ఇది అని బోత్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. తర్వాత అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, ఈ టఫ్ సిచ్యువేషన్ పోవడానికి ఎలా కొడుతుంది, మరి ఈలోపు ఏం చేయాలి, బ్యాడ్ టైం అని వదిలేయటమా, సంథింగ్ మనం చేయాలా. ఒక చిన్న రెమెడీ ఏం చెప్పానంటే, గురువు వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెక్ట్గా నేను అనాలిసిస్ చేస్తే ఈ జాబ్లో వాళ్ళకి ఏం జరిగిందంటే, జాబ్ వచ్చింది, ప్రాజెక్ట్ లేదు, జాబ్ వచ్చింది, ప్రాజెక్ట్ లేదు కాబట్టి శాలరీ రాదు, ధనం, గౌరవం, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పవర్. సో ఏమైందంటే వాళ్ళకి మెంటార్ కావాలి. ఎందుకు వాళ్ళని పక్కన పెట్టారు ఆ ప్రాజెక్ట్లో నుంచి, జ్ఞానం లేదు. రెండోది వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు. మూడోది వీళ్ళకి తీసుకోగలిగిన ఆ మైండ్ ఇన్క్లినేషన్ ఇంకా బిల్డ్ అవ్వలేదు, ఈ ప్లానెట్స్ అనుకూలంగా లేకపోవడంతో. నెక్స్ట్ టైం పాస్ అయ్యకండి, ఈ టైం ఫ్రేమ్ ప్రకారం ఒక్కొక్కటి వాళ్ళలో స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అగైన్ షీ విల్ గెట్ ద బ్యాక్ అండ్ ఐఎమ్ షూర్ షీ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ జాబ్. ఆమె నా దగ్గరకు వచ్చినా జాబ్ వస్తుంది, జాబ్ రావడం వస్తుంది. బట్ నా దగ్గరకు రావడం వల్ల ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది, ఓ ఈ సర్టెన్ పీరియడ్ వరకు మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి. జనాలు ఏం చేస్తారంటేనండి, రెసిస్ట్ అవుతారు. ఎందుకు నాకు ఎలా అవుతుంది, నేను ఇంత చదువుకున్నాను, ఇంత చదువుకొని వచ్చేసాను, ఒక జాబ్ పోయింది, 2 పోయింది, 3 పోయింది, 4 పోయేటప్పటికి ఇంకా బాయిల్ అయిపోతారు. బాయిల్ అయిపోయింది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఒక పోతుంది. చెప్పాలి, డోంట్ వరీ, ఇట్స్ ఎ టెంపరరీ పీరియడ్, దీస్ ఆర్ ద రీజన్. యూ టెంపరరీ డోంట్ రెసిస్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఈ టైం బాగాలేదు కాబట్టి లెట్ ఇట్ గో. ఇది చెప్పారు సురేష్ గారు, జరుగుతుందని బీ హ్యాపీ. నెక్స్ట్, గురువు వీక్గా ఉన్నాడు కాబట్టి బాగా చదువుకోండి, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. దానికి రావటానికి గురించి మెడిటేషన్, యోగా, మైండ్ డైవర్ట్ అవ్వాలి కాబట్టి భగవద్గీత ఇలాంటి బుక్స్ కూడా ప్యారలల్గా చదువుకోండి, మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇవన్నీ మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. సో ఇలా మనకి మీరు అడిగిన విధంగా చూసుకుంటే గుడ్ టైం, బ్యాడ్ టైం ఎగ్జిస్ట్, డెఫినెట్లీ ఎగ్జిస్ట్. మనకు అనుకూలంగా ఉంటే ఇట్స్ వీ ఫీల్ గుడ్, మనకు ప్రతికూలంగా ఉంటే ఇట్స్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం కూడా ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. అదే కదా, అందుకని మనం పెద్దవాళ్ళని కలవటం, జ్యోతిష శాస్త్రం తెలుసుకోవటం, మన హారోస్కోప్ మనం చూసుకోవటం, మనం చేసే డే లైఫ్. మన పెద్దవాళ్ళు చెప్పారు, త్రికాల సంధ్యావందనం అంటారు, ఎర్లీ మార్నింగ్ చేయమంటారు, ఏదైనా పని చూసుకున్నప్పుడు మంచి చెడు చూసుకోమంటారు, ప్రయాణాలు ఎలా పడితే అలా చేయకూడదు అంటారు, టైము, మనకి క్యాలెండర్ చూసుకోవటం, ఈవెన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఇంకొక విషయం అండి, నా అబ్జర్వేషన్, ఒక వ్యక్తి జీవితం ఎదుగుతూ ఉన్నాడంటే అతను కరెక్ట్ టైంలో అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడండి. అంటే మనకి క్యాలెండర్ ప్రకారము వర్జ్యము, తిథి, వారము, నక్షత్రము అన్నీ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. నేను వాళ్ళ హోరాలకు చూస్తూ ఉంటే కరెక్ట్గా వాళ్ళకి తెలియదు, అది
తెలవకుండానే వాళ్ళు ఆ టైంలోకి స్టార్ట్ చేసేస్తూ ఉంటారండి. కొంతమంది ఫెయిల్ అవుతుంటారు, ఇప్పుడు రాంగ్ టైంలో స్టార్ట్ చేస్తుంటారు. అందుకని ఇది మనకి జ్ఞానం ఉండదు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ముహూర్తం పెట్టుకోవటం, 1-2 సార్లు చెయ్యొచ్చా చేయకూడదా, వాళ్ళు ఒకసారి లేదంటే ఆపండి అని చెప్తారు. అయ్యో ఎలా ఆపాలంటే అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ చేయాలని ఒకటి ఉంటుంది. కాదు ఆ టైం వరకు ఆగాలంటారు. ఎందుకని పెళ్ళి ఇప్పుడు ఈ రోజు చేసుకోవచ్చుగా, అక్కడ వరకు ఆగాలంటే ఆగాలి, అది బిల్డ్ అవ్వాలన్నమాట. అలానే మనం కొన్ని చేయాలంటే ఒక పనికి ఇంకొక పనికి లింక్ ఉంటుందండి లైఫ్లో, అంతే కదండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఆ ఇంటర్వ్యూ మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ అవ్వాలి, చూడాలి, చాలా సైకిల్ ఉంటుంది కదా. అంటే దేర్ ఇస్ నా వర్క్ డిపెండెంట్ చాలా లింక్స్ ఉంటాయి అనమాట. ఆ నేచర్లో ఈ లింక్స్ అన్ని పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అంటే టయానికి కరెక్ట్ టైం కనుక మనం స్టార్ట్ చేస్తే అన్ని 1 by 1 టయానికి వదులుతూ ఉంటుందండి. రాంగ్ టైంలో స్టార్ట్ చేస్తే అంత రిజల్ట్ రాదు. వెరీ సింపుల్ లాజిక్. మనం పంట వేస్తాం కదా, వర్షాలు వచ్చే ముందు వేయాలి, ఎండాకాలం ముందు వేస్తే అంతే కదా. టయానికి వేసుకుంటే ఎవ్రీథింగ్ బ్లోసమ్స్. రాంగ్ టైంలో చేస్తే యువర్ ఎఫర్ట్స్ ఓన్లీ రిమైన్స్ టు యూ, నో రిజల్ట్ ఆన్ దట్. రైట్. సో గుడ్ టైం బై టైం, టైమే ప్రపంచం, టైమే జీవితం. అది చూసుకొని అనుకూలంగా మనం మార్చుకొని నడవడమే జీవితం, అంతే కదండి. కరెక్ట్ అండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.